వైసీపీ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు చేసిన ఖర్చుపై చర్చకు సిద్ధమా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సవాల్ చేశారు. దీనిపై శాసనసభ సమావేశాలకు వచ్చి చర్చించాలని డిమాండ్ చేశారు. చలో పోతిరెడ్డిపాడు కాదు, చలో రాయలసీమ ఎత్తిపోతల దగ్గరకు వెళ్లాలని జగన్కు సూచించారు. అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.